సార్ నా పేరు అంజనీదేవి. హన్మకొండ నుంచి వచ్చాను సార్. నేను హన్మకొండ లోకల్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాను సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు తెలుపుతున్నాను సార్. అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా సార్ నేను లోకల్ డిపోలో కండక్టర్ పని చేస్తున్నా. 14వ తారీఖు 2వ నెల రోజు నేను వన్ రూట్ లో డ్యూటీ చేస్తుంటే హల్పేట్ వరంగల్కి వచ్చాం సార్ 9 గంటలకి. టీటీఎల్ ఉన్నారు అక్కడ, చెక్ పాయింట్ చెక్ చేశారు. 140 మంది ఉన్నారు సార్ లోకల్ బస్. 140 మంది బస్ లో ఉన్నారు. ముందొక శోభత తను చెక్ చేశాడు, అయిపోయింది. సెకండ్ డోర్ లో ఎల్నారాయణ చేశారు. 3 మహిళలు మాత్రం కలిగి ఉన్నారు సార్. అందరికి టికెట్ ఆధార్ కార్డ్ చూసి టికెట్ ఇట్టుకొచ్చి వచ్చాను. చివరికి 3 మహిళలు ఉన్నారు సార్. 3 మహిళల తర్వాత ఆధార్ కార్డ్ చూసి తీసిన తర్వాత అంతా దిగేసిపోయిన తర్వాత కిందికి పైకి రమ్మని పిలిచారు. ఎవరు ఎల్నారాయణ పిలిచారు. పిలిచినాక వెళ్ళిన ఏంటి సార్ అంటే ఇది ఏంటమ్మా అన్నారు. ఏంటి సార్ ఇటు ఇవ్వండి చూద్దామన్నా. కళ్ళు కనబడతలేమన్నారు. ఇటు ఇవ్వండి సార్ అన్న. అంటే ఆధార్ కార్డు సార్. సార్ నేను ఆధార్ కార్డు చూసే టికెట్ కొట్టాను సార్. అమ్మ ఇందాక ఆధార్ కార్డు చూపించారు కదా, అది ఏదైతే ఉన్నదో ఆ బ్యాగ్ లోకి వెళ్ళి దిగి ఆ కార్డు తీసి అమ్మ సార్కు అన్న సార్. అంటే దిగమంటారు ఎస్కేప్ అవుతావా అని నా గల్ల బట్టి ముందుకు గుంజడం జరిగింది ఎల్నారాయణ గారు. నీకు చేతిపట్టి గుంజారమ్మా? లేడీస్ కదా మీరు, కండక్టర్ కదా, మేము అట్లా చేతిపట్టి గుంజే రైట్స్ లేవు కదమ్మా? రైట్స్ ఏమంటే అంతే దౌర్జన్యం సార్. అంతే మాది చెల్లాలన్నట్టు ఒక హక్కు వాళ్ళకి. అంతే జనరల్ గా అది ఎంత వేస్ట్ వాళ్ళనైనా కానీ చేతి పట్టడం అంటే మామూలు మాట కాదు కదా. సార్ 100% చెప్తున్నాను కదా, సాక్ష్యం దగ్గర ఉన్నాయి సార్. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు, వాయిస్ రికార్డ్ అన్ని దగ్గర ఉన్నాయి సార్. నేను చెప్తున్నాను కదా, పిల్లల మీద ప్రమాణం చెప్తున్నాను. గుంజారు. ఎందుకు కూర్చున్నావు సార్, ఎందుకు కూర్చున్నావు నేను అడిగాను సార్. అడిగితే ఇంకొక శోభనట వచ్చి ఎల్నారాయణ అనే గుంజాడు సార్ నాకు. టీటీఐ ఆడి తమాషా చేస్తున్నావా. ఇంకొక ఇద్దరు ఉంటారు సార్ మాకు, లోకల్ డిపో కాబట్టి ఇద్దరు ఉంటారు మాకు. ఎక్కడైనా డిస్ట్రిక్ట్ ఇద్దరు ఉంటారు సార్ మాకు. ఎల్నారాయణ ఏం మాట్లాడుతానో, తమాషా చేస్తానవా, చెక్కేస్తావా అన్నాడు. చెక్కడాకే ఉన్నది సార్, బస్ కండక్టర్ నేనే కదా, బస్ పోయేదాకా నేను ఉండాలి కదా సార్ అని అన్నా. ఇంకొకరు అంజలి ఏం మాట్లాడతానో, తమాషా చేస్తాను అంటే ఓయ్ అంటానేంద్రా, నా పెళ్ళాని వారా, ఓయ్ అండి పెళ్ళానా, ఏం మాట్లాడు మంచిగా మాట్లాడు అన్నా సార్. నేను అబద్ధం అన్నా సార్. నేను నా కోపం ఓయ్ అనొద్దు. ప్యాసింజర్ చూస్తున్నారు సార్, నవ్వుతున్నారు వాళ్ళు. అంటే బాధ అనిపించింది సార్ నాకు. ఓయ్ అంటేనేమేంద్ర అనేసరికి సరే అని దిగిన సార్. వాళ్ళు దిగిపోయినాక తీసుకురాపో అన్నారు సార్. నేట తీసుకొస్తారు సార్. దిగిపోతున్న వాళ్ళు ఆధార్ కార్డు ఉంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నది. కాకపోతే ఇది చూడండి సార్, దగ్గర ఆధార్ కార్డు కలిగి ఉన్నది. లేదు సార్, స్పష్టంగా చూపెట్టాలి సార్. ఆర్టీసీలో చాలా మంది అధికారాన్ని ఇది ఆధార్ కార్డ్ ఫోటో సార్. ఇది ఆధార్ కార్డ్ ఉంది. ఒక నిమిషం ఇది తీసుకుంటే నేను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఐడియా ఉండదు కదా, ఎందుకని చూసినా గానీ ఉన్న తర్వాత అబద్ధం చెప్తుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఇస్తారు సార్. మీ సేవలు ఇచ్చిన ఆధార్ కార్డ్స్ ఇది ఒరిజినల్. బానొత్తు సరిత ఈమె ఒరిజినల్ కార్డ్ సార్. ఇది నేను జిరాక్స్ తీసుకొచ్చాను. ముఖ్యంగా ఏంటంటే సార్, ఒక నిమిషం, ఈ యొక్క ఆధార్ కార్డ్ ని సార్ ఇట్లా 2 ముక్కలు చేసి పెట్టుకుంటారు. ఈ ముక్క అనేది సార్ మహిళలు పర్సు పెట్టుకొని వస్తున్నారు సార్. చిన్న చిన్న పర్సు పెట్టి జాకెట్లు పెట్టుకొని వస్తారు సార్ వాళ్ళు. ఈ ముక్క అనేది కట్ చేసుకొని వచ్చింది 2 ముక్కలు. ఒరిజినలే సార్. కట్టుతో దిగమ్మనేసరికి వాళ్ళు దిగుతుంటే దిగమ్మంటేనేది ఎస్కేప్ అవుతామని పడి గుంజడం జరిగింది. ఈ ముక్కను పట్టుకొని తన కేసు రాశారు సార్. ఏదైతే ఉన్నదో వెనుక భాగంలో ఈ ముక్కను పట్టుకొని కేసు రాశారు. అది కాదు అని అన్నా సార్. గంట సేపు సతాయించాను వరంగల్ వన్లో. గంట సేపు సతాయించారు. సరే పోనీలు అనుకున్నాము. డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాక తెల్లారే వైట్ పేపర్ మీద అంజనీదేవి కండక్టర్ అని చేసి వైట్ పేపర్ మీద డిఎస్ అని పెట్టి వెళ్ళిపోయారు సార్. తెల్లారి డ్యూటీ పోదాం పోయేసరికి అమ్మ డిఎస్ ఉందామని చెప్పారు సార్ నాకు డిపోలో. అది డిఎస్ ఏంటి నాకు అసలు అని అంటే, లేదా మాకు తెలియదమ్మా డిఎస్ లో అంటే. సరే పెద్దవాళ్ళని అడిగాను సార్, ఎవరైతే ఏడీసీలు ఉంటారో వాళ్ళని అడిగాను. ఏంటి సార్ అంటే, ఏమో నాకు కూడా తెలియదు, మరి చిన్న కేసే కదా, ఎస్ఎంఏ రాసామంటే రాశాను సార్. అప్పటికి క్యాష్ కట్టేటప్పుడు ఎస్ఎంఏ రాశాను. రాసిన తర్వాత చూడాలి కదా డిఎం గారు, చూడలేదు. సరే సార్ని అడిగితే రేపు కలుస్తామా అన్నారు. సరే 3 డేస్ తర్వాత పోయినా సార్ డిఎం గారి దగ్గరకు వెళ్ళి, సార్ మరి డిఎస్ పెట్టారు సార్, ఇట్లా జరిగింది నేను అన్నాను. ఎస్ఎంఏ రాశాను కదా చూడలేదా అంటే, నేను చూడలేదమ్మా నాకు తెలియదు అన్నారు. ఒక డిఎంఐ చూడకపోవడం కరెక్ట్ కాదు సార్, నాకు డిఎస్ పెట్టారు కదా అని నేను అన్నాను సార్. అంటే నీకు గుంజినట్టు సాక్ష్యం ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ నా కొడుకులకు సస్పెండ్ చేసి పడేస్తా అని చిట్కలేసిన డిఎం గారు. ఎవరు? ధరం సింగ్ డిఎం గారు, హన్మకొండ లోకల్ డిపో. సర్లే అనేసి వదిలేసుకున్నా సార్. సర్లేని అట్టనే కంటిన్యూ చేస్తున్నా సార్. వారం దాకా అట్టనే కంటిన్యూ చేస్తున్నా. 4-5 డేస్ తర్వాత మహిళ ఏదైతే మన ఏమంటారు సార్, బీసీ సంఘంలో నన్ను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిలబెట్టారు సార్. నన్ను మా డిపోలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిలబెట్టారు జిల్లా వర్కింగ్ గా.
ఆర్ఎం గారు కలిసాను సార్. ఆర్ఎం కలిస్తే సరే చూద్దాం మా అమ్మ ఎవరు వాడని చెప్పి ఆర్ఎం గారు సీరియస్ అయ్యారు. ఆ నమ్మకం నాకు ఉండేది సార్. సార్ ఇవాళ రేపని ఇస్తారేమన్నట్టు ఆలోచన ఉన్నారు సార్. ఉన్న తర్వాత ఆర్ఎం గారు చెప్తే 2-3 రోజులు ఆపిరు సార్. ఇంకేం మాట్లాడలేదు. మాటిన తర్వాత 22వ తారీఖు నాడు 14వ తారీఖు జరిగిన కేసుని 22వ తారీఖు నాడు డిపోకి పిలిచి అంజలి రామ్మ అనేది సార్ అంటే ఒక మెమో తీసుకోవాలమ్మా అన్నారు. సరే అని పోతే డిపోలో సార్ 22వ తారీఖు నాడు నాకు మెమోతో పాటు ఇన్సపార్టెంట్ ఇచ్చారు. ఏంటి ఈ రోజు ఇస్తున్నారేంటి, అసలు ఏం జరగలేదు కదా, ఏం రాయలేదు కదా, ఈ రోజు ఎందుకు నాకు ఇస్తున్నారు 22వ తారీఖు నాడు 9 రోజులతో నేను అడిగిన సార్. ఇవాళ కృష్ణ మట్టి తీసుకోవాలి లేదమ్మా అని చెప్పొద్దు అని సార్ కసి ఇచ్చారు నాకు. సరే వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయిన డిఎం గారితో కలిసిన సార్ మరి నాకు ఇట్లా మెమో ఇచ్చారు 20 రోజులకు ఇస్తున్నా 9 రోజులు జాప్యం ఇచ్చారు సార్. నాకంటే నువ్వు అన్నావు కదమ్మా వాళ్ళ పట్టి గుంజి అన్నావు కదా సాక్ష్యం పట్టుకురా పో అని డిఎం గారు అన్నారు. ఇక అదే కోపంతో స్టేషన్ పోయినా సార్, పోలీస్ స్టేషన్ పోయినా వరంగల్లో. పోతే అక్కడ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు సార్. మీ డ్రైవర్ ఎవరు ఉన్నారు బస్సులో అంటే నేను డ్రైవరు 2 టీచర్ సార్ అంటే డ్రైవర్ ది సాక్ష్యం పట్టుకురా పో అని ఎస్ఐ గారు అన్నారు. ఇక డ్రైవర్ అంటే చెప్తారో చెప్పరా సార్, భార్య పిల్లలు ఊరికే పోయే నౌకరు ఇది, భయ ప్రాంతంలో బ్రతుకుతున్న నౌకరు సార్. నేను డ్రైవర్ సాక్ష్యం పెట్టలేదు సార్. వచ్చేసిన సార్. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక 4 రోజులకు అట్లనే ఉన్నా. ఇక చూసి చేతి గుంజినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఇచ్చారు అక్కడ? డ్రైవర్ చెప్పారు సార్. చెప్పిండా? డ్రైవర్ చెప్పిన తర్వాత కేసు అయింది. టీటీ ఖచ్చితంగా మీ చేతి వాడి గుంజిండు. పారిపోతున్నావా లేకపోతే బస్సులోకి వచ్చి ఎస్కేప్ అవుతావా ఎస్కేప్ అయితే ఏమాట ఎస్కేప్ దిగమంటానే ఇట్లా బట్టి ఇట్లా అన్నారు. ఎస్కేప్ అయితే ఆడ డ్యూటీ పెట్టి అయితే వెళ్ళిపోతుంది కదా, ఎంత దూరం పోయినా డిపోకి రావాలి. అదే సార్ అదే సార్. అలాంటప్పుడు మరి ఎస్కేప్ ఎట్లా అవుతారు? వాళ్ళ ఉద్దేశం సార్ అట్లా అనుకుంటారు వాళ్ళు. మొత్తం మీద చేతి పట్టి బస్సులోకి గుంజండి. పైన మెట్లకి ఎక్కుతుంది ఇట్లా బట్టి అన్నారు. ఎస్కేప్ దిగమంటాను వాళ్ళని ఏంటి అన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు లేదు అన్నారు కదా సార్. ఆధార్ కార్డు ఫోటో పాటు నా దగ్గర ఉండదు సార్. కింద దిగండి అమ్మని చెప్పాను సార్. నేను దిగమంటే ఎస్కేప్ అవుతావా అంటే ఎస్కేప్ ఎట్లయితే సార్ నేను. అది జరిగింది సార్. అసలు పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది సార్. నాకు వారం తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఫస్ట్ ఏమో అబద్ధం చెప్పారు సార్. డ్రైవర్ ని డిఎం గారు పిలిపించి ఏం చెప్తే మరి నాకు ప్రతి ఒక్క వాయిస్ నా దగ్గర ఉన్నది సార్. మీరు ఆరా తీయండి, దీని ఏం చేయండి. నాకు 2 పిల్లలు సార్. పెళ్లి కావాల్సిన పిల్లలు నాకున్నది. నాకు సస్పెండ్ చేసుకుని రిమూవ్ చేస్తారు సార్. మరి మీడియా మిత్రులకు దయచేసి సీఎం గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా సార్. నేను అసలే ఒంటరి మహిళ సార్. నాకు పెన్షన్ లేదు, ఆధార్ కార్డు ఉంది, పెన్షన్ లేదు, నాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అప్లై చేస్తున్నా నీ జాబ్ కదా అంటున్నారు సార్. ఇప్పుడు జాబే లేదు కదా సార్. నాకు జాబ్ లేనప్పుడు రేషన్ కార్డు ఇవ్వచ్చు కదా సార్, పెన్షన్ ఇవ్వచ్చు కదా సార్, వితంతే కదా సార్. నేను మరి ఎలాంటిది లేనప్పుడు ఎట్లా బతకాలి సార్? ఎక్కడ పోతే జాబ్ ఏదైనా చేద్దామంటే సర్టిఫికేట్ పట్టుకరా అంటున్నారు. ఏం పట్టుకురాలేదు సార్? ఉన్న సర్టిఫికేట్ డిపోలో పెట్టుకున్నారు, ఆర్ఎం ఆఫీస్ లో ఉన్నాయి. ఎట్లా ఇస్తారు సార్ వాళ్ళు? మరి ఇప్పుడు నేను ఏం చేయమంటారు? సామంటారా బతుకమంటారా? నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు పిఎస్ లో కూడా పోలీస్ లో కూడా వాయిస్ కార్డ్ అన్ని ఉండేది సార్. డిఎం గారు పోలీస్ స్టేషన్ పోతే డ్రైవర్ కానీ మరి ఎక్కడో పోలీస్ స్టేషన్ లా ఏమైంది ఏం చెప్పినావు అని అడగడం అంత అవసరం లేదు సార్. డిఎం గారికి ఆధార్ కార్డ్ కేసే కాదు అన్నారు. ఆధార్ కార్డ్ కేసే కదా నాకు ఇవ్వచ్చు కదా. వెళ్ళి మళ్ళీ ఆర్ఎం గారిని అడిగితే అదేదైతే ఎఫ్ఐఆర్ అయిందో టీటీల మీద అది వాపస్ తీసుకుంటే నీకు ఏం డ్యూటీ ఇస్తాం అని ఆర్ఎం గారు చెప్పడం జరిగింది. వాయిస్ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి సార్. ప్రతిదీ పిన్ టు పిన్ దగ్గర ఉన్నాయి సార్. అన్నతరం అన్నా సార్ మీరు రాసివ్వండి సార్, నాకు జాబ్ ఇస్తానికి గ్యారెంటీ లేదు, నమ్మకం లేదు, అసలు ఏం నేను తప్పే చేయకుండా తీసి పడేసిండ్రు కాబట్టి నాకు డ్యూటీ ఇవ్వండి సార్, నేను విత్డ్రా చేసుకుంటాను నేను అన్నా. లేదు సార్ అన్నారు సార్. సాయి న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున శనార్థులు.